దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. మరణాత ప్రియులారా, మరి ఈరోజు అంశం పరలోకము అనుగ్రహింపబడిన దొంగ. దొంగకి పరలోక రాజ్యము, పరలోకము అనుగ్రహింపబడిన దొంగ. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త నీ కొందనాలయ. ఇదిగో దొంగ పరలోకముకు చేరాడు. అటు అదృష్టము దొరికిన దొంగ. అటు అంశమును ప్రభా నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా నిలుచున్న నన్ను, నా తలంపులు మార్పు చేయండి. నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. మీ బిడ్డలకు కావలసిన మాటలు నీ వాక్యము ద్వారా అందించండి. నీ వాక్యముతో నింపండి. నీ వాక్యముతో బలపరచండి. నీ వాక్యముతో కట్టండి బిడ్డల్ని. నీ దాసుడి నన్ను, నా తలంపులు మరువిచ్చేయండి. నీ ఆత్మ చేత నింపి బలపరచమని. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు, నా మాటలు, నా జ్ఞానము సరిపోదు. కనుక నీ దాసుడి నన్ను నీ సులువు చోటను మరుగుపరచండి. నా కంఠస్వర నీ బోరుగా వాడుకుని ఈ ఆత్మ నడిపింపు దాయిచ్చమని ఆత్మరూప రక్షణకర్త అయిన దేవదేవుని నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈ సాయంకాల సమయంలో శుభాలు తెలియపరుస్తున్నాను మరొకసారి. మరి పరలోకం అనుగ్రహింపబడిన దొంగ, లేదా దొంగకు పరలోక రాజ్యం అనుగ్రహింపబడింది అనే మాటను లూకాసు వార్త మరియు అధ్యాయంలో మనం చూస్తే, లూకాసు వార్త ఎంతమంది 23వ అధ్యాయము 43వ వచనములో మనం చదువుతున్నప్పుడు, చదువమ్మా. 23వ అధ్యాయము 43వ వచనములో, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో దేవునికి నిశ్చయముగా అన్నాడు. అంటే దానికి తిరిగి ఉండదు. ఇంకా నిశ్చయం అంటే ఇప్పుడు నడిచేయి, నిశ్చయముగా అన్నాడు. నిశ్చయముగా అంటే ప్రభు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉండాలి. అతను ప్రభుతో ప్రయాణం చేయాలి. ఒకవేళ మరణం లేకపోయినా కానీ అప్పుడు మరణం వచ్చేస్తుంది అతనికి. ఎందుకంటే ఈ నిశ్చయముగా నాతో నువ్వు పరదేశంలో ఉండు. నిశ్చయం అంటే ఆ క్షణము ప్రభుతో వెళ్ళిపోయాడు అతను. పిల్లరా, ఆలోచించండి. పాఠం చదువుతున్నప్పుడు యేసు ప్రభువా, అమ్మా, నేరస్తుడైన బందిపోటు దొంగకు కలిగించిన సంతోషమును బహుమానమును మాకును కలుగునట్లుగా నేడును, అమ్మా, దొంగతో చెప్పిన ఆ శుభవచనములు మాతో చెప్పని ప్రజలు అడుగుతున్నారు. ఎప్పుడంటే ప్రజలు అడుగుతున్నది ఎప్పుడు తెలిసిన ప్రియులారా, ఇక్కడ అనేక రకాలుగా ప్రజలు అడుగుతున్నారంటే దేనికోసం అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు అంటే, ప్రజలు దొంగకు ఉన్న జ్ఞానం కూడా ఈనాడు ప్రజలకు లేనట్టే కదా. అంతే కదా. అన్నాడు కదా, ఏమని? ప్రభువా అన్నాడు. ప్రభు అన్నాడు. ప్రభు ఏమన్నాడు? తక్షణమే అన్నాడు. తక్షణం అంటే ఏంటి? ఇప్పుడే నాతో పరలోకంలో ఉంటావు అన్నాడు. ఎందుకన్నాడు ప్రియులారా మాట అంటే, ఇక్కడ 43వ వచనంలో చదవం కదా, 44వ వచనంలో చూసినప్పుడు, అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయన పగట కాలమే ప్రియులారా. ఏమండి, మనం దినాలు చెడ్డవి అని అనేక రకాలుగా చెప్తున్నాం. మనం కరెక్ట్గా ఉంటే దినాలు ఎందుకు చెడ్డగా ఉంటాయి? ఎవరో దాడి చేస్తున్నారు, ఎవరో కొడుతున్నారంటే మనం కరెక్ట్గా ఉంటే ఎందుకు దాడి చేస్తారు? క్వశ్చన్ లేదే. దాడి చేస్తున్నారంటే అవతల వాళ్ళు దాడికి ఎదురెళ్తున్నారా, లేదా దాడి చేసేలా మాట్లాడుతున్నారా? మన మాటలు ప్రభు మాట్లాడమని చెప్పారా? లేదు. ఇశ్రాయేలు ప్రజలను మోసే నడిపించినప్పుడు ఏమన్నాడు? ఫరో రాజు యొక్క హృదయమును కఠినపరుస్తాడు. ఒకప్పుడు ఫరో రాజు అడగకపోయినా ఆశీర్వదించాడు దేవుడు. కానీ అడుగుతున్నాడు, అయినా కూడా ఆయన పిల్లలను ఫరో రాజు అంతకుముందు అంతంత మాత్రమే. కానీ యోసేపు వెళ్ళిన తర్వాత అభివృద్ధి అయింది. అలాగే యాకోబు కూడా ఇజ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్ళటం వల్ల ఇంకా అభివృద్ధి అయ్యారు, తెలివి మీరిపోయారు. ఎవరి ద్వారా అయితే అభివృద్ధి అయ్యారో, ఎవరి ద్వారా అయితే దీవించబడతారో వారిని బానిసలు చేసేస్తారు.
దేవుడు ఊరుకుంటాడా? తన పిల్లల ద్వారా, తన బిడ్డల ద్వారా అభివృద్ధి అయి ఆ బిడ్డల ద్వారానే నువ్వు తిరుగుబాటు చేస్తే ఆ బిడ్డల మీద దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు అదే జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? సుమారు మరామరి అంటే సమయం 3 గంటలు. పిల్లరా ఏమంటున్నారు అక్కడ? ఈ ప్రజలందరూ అనుకున్నారంట దొంగకి ఇచ్చింది అదృష్టం మాకు ఇవ్వా అన్నాడు. దొంగ దుర్మార్గుడు, పాపి, మహాదుర్మార్గుడు, అలాంటి వాడికి అవకాశం ఇచ్చావు కదా, మాకెందుకు ఓట్లంటే మీకులాగా దొంగ నటించట్లేదు, మనకులాగా దొంగ నటించట్లేదు, మనకులాగా నటించి జీవితాన్ని ముందుకు నడిపించలేదు. దొంగ ఆకలి కోసం యుద్ధం చేశాడు, ఆకలి కోసం ఏమంటే దొంగతనం చేశాడు, తనకు కావాల్సింది దొంగతనంతో సంపాదించుకున్నాడు. అదే ఆ రూట్ అని ఎంచుకున్నాడు అతను. తీరా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభుతో పక్కన ఉన్నప్పుడు ఇది తప్పని తను తెలుసుకున్నాడు. తప్పని తెలుసుకుని వెంటనే హృదయానికి అవకాశం ఇచ్చేశాడు. హృదయం అంతా కరిగిపోయింది, పాపమంతా కరిగిపోయింది. తక్షణం అన్నాడు, అంటే అక్షణం కన్ను మూసి తెరిచే లోపల పరదేశంలో ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? 45వ వచనంలో సూర్యుడు అదృష్టాయును గర్భాలయపు తెర నడిమికి. ప్రియులారా ఇక్కడ అంతా కూడా యేసు ప్రభు మరణించిన తర్వాత పాట మనం చదువుతున్నప్పుడు ప్రియులారా యేసు ప్రభు శిలువపై పలికిన 7 మాటలు మన వినుకుడిలో ఉన్నవి. అప్పుడు అంటే వినుకుడు అంటే ఏంటి? మన పితరులతో మాట్లాడిన మాటలు, మన తాతలతో మాట్లాడిన మాటలు, మన తల్లిదండ్రులతో మాట్లాడిన మాటలు, మనతో మాట్లాడుతున్న మాటలు, మన పిల్లలతో మాట్లాడుతున్న మాటలు, మన పిల్లలతో కూడా మాట్లాడుతున్న మాటలు. అంటే రాకడా అంటే తరతరాలు విన్నవారందరూ ఎక్కడున్నారు? పరలోకులు, పరదేశంలో ఉన్నారు. వీరందరూ మనం అంటే భూమి ఉన్నంత వరకు ఆయన వాక్యం అందరూ తెలుసుకున్నంత వరకు కూడా ఆయన రాడు, ఆలస్యం అవుతుంది. కానీ కూచూచి క్రియలు జరుగుతాయి. సాతానుగాడు చేసే పనులు చేస్తూ ఉంటాడు. సాతానుగాడిని ఎక్కడెట్టాలో ఏమండి ఒక సామెత ఉంది మనకి, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువంట, అంతే కదా? ఏమంటే దీపం నూనె అయిపోయినప్పుడు ఆరిపోతున్న పెద్ద వెలుగుతుంది. అలాగే ఇక్కడ క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. క్రైస్తవులు ఎందుకు తిరుగుబాటు చేయకూడదు? నేనున్నాను కదా అంటున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నేనున్నప్పుడు ఎందుకు భయపడుతున్నాం? దేవుడు చెప్తాడు. మనం భయపడే క్వశ్చనే లేదు అని చెప్తుండే. పాఠం ఏమంటుంది? యేసు ప్రభువా మీరు ఈ భూమి మీద జీవించిన జీవి చరిత్ర వలన రక్షణను స్థాపించితిరి. అట్టి రక్షణ సిలువపై ఉన్న బందిపోటు దొంగకు కనపరుచున్నారు గనుక వందనములు భూమి మీద ఉన్న ప్రజలకు రక్షణ సువార్తను ప్రకటించున్నట్లుగాను సిలువపై శ్రమలో ఉన్న ప్రజలకు రక్షణ సువార్తను దేవునికి అంటే సువార్త అంటే ఆయన ఉన్నంత కాలం రక్షించబడండి, ప్రభు దగ్గరకు రండి, నాతో మీరుండండి, మీతో నేనుంటానని ప్రభు చెప్తూనే ఉన్నారు. అప్పుడు ఆ మాటలు మనం విన్నామా? అని పాటలేని వాడు మాట్లాడుతున్నారంట. కానీ ఇప్పుడు నోరు నెత్తి బాదుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు నీకు పట్ల చేసే క్రియల పట్ల అనేక ఆలోచన కలిగి ఉన్నావు కాబట్టి ఆలోచన మనం అంతటా కూడా నెరవేర్చే వారంగా, ఆలోచించే వారంగా, క్రియను పంచుకునే వారంగా ఉండాలి. అంతే తప్ప ఎంత మట్టుకు మనం ఉన్నాం, ఎంత మట్టుకు మనం చేరామనేది ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులరా, దేవుడు తన క్రియలను బట్టి, తన ఆలోచన బట్టి, తన తలంపులు బట్టి మనం యోచించుచున్నాం, నమ్ముచున్నాం, ప్రార్థిస్తున్నామంటే దానికి కారణం ఎవరు? క్రీస్తే. ఆయన తలంపులే మనలో ఉన్నాయి. అక్కడ ఏమంటున్నాడు? భూలోకములో తాను చేసిన నేరములకు క్రూరముగా హింసింపబడుట వలన తనకు స్వతంత్రము లేనప్పుడు నీవతనికి పరలోకములో శాశ్వత స్వతంత్రతము, సంతోషము, శిక్షలనేని అంటే ఎంత ఆనందం ఇచ్చాడు. ఈ లోకములో ప్రకటన బైబిల్ బోధిస్తున్న ఈ బోధకులు ఏం చేస్తున్నారంటే, ఏమండి స్వార్థముతో ఎదుటి వారి మీద బురద జల్లటం. యేసుప్రభు ఎక్కడ బురద జల్లలా, ఎక్కడ అబద్ధ బోధలు బోధించలా, లేదు ఉన్నట్టు లేనట్టుగా ఎక్కడ చెప్పలా. తండ్రి ఏది చెప్పాడో తండ్రి ఇష్టం ప్రకారంగా, తన ఇష్ట ప్రకారం, తండ్రి యొక్క ఆలోచన ప్రకారం నెరవేర్చాడు. కాబట్టి ఆయన చేసిన 3.5 సంవత్సరాలు మీరు ఎంత ప్లాన్ వేసినా కానీ,
ఎంత కుయుక్తి కలిగిన సాతాను కానీ యేసుప్రభు ఏమని చేయగలిగారా? యేసుప్రభు మరణించిన తర్వాత సూర్యుడు చీకటి కమ్మాడు, భూమి వణుకుంది, ఆకాశం పొంగింది, ప్రకృతి అదుపు తప్పింది అన్నారు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుని కుమారుడు ఈ భూమి మీద మరణిస్తే ఏమి జరుగుతుందో వణుకుపోతున్నాయి. మనకు వణుకు లేకపోవచ్చు కానీ సృష్టి అంతటికి వణుకుంది ఇప్పుడు కొని. అందుకే మనుషులారా కళ్ళు తెరవండి, మానవులారా మీరు ఆలోచించండి, ప్రజలారా మీరు ఇప్పటికైనా మేలుకోండి అని చెప్తున్నాడు మాటలు. ఏమంటున్నాడు? యేసు ప్రభువా ఆదాము అవ్వలకు భూలోకములోని ఏదోని వనమే పరదేశులోని జీవవృక్షము ఇచ్చున్నావు. అంటే ఇక్కడ చూసారా, ఏదోను వనములో ఉన్న జీవవృక్షం ఎక్కడుంది? ఇప్పుడు పరదేశంలో ఉంది. అప్పుడు ఏదోను తోటలో ఉంది, ఇప్పుడు ఎక్కడుంది ఈ జీవవృక్షము? పరదేశంలో. అంటే అక్కడ నువ్వు నిత్యరాజ్యముకు చేరే జీవవృక్ష ఫలము అక్కడ తినాలని ప్రభు చెప్తున్నట్టుగా ఉంది. కాని వారు పోగొట్టుకుని ఇప్పుడైతే ఆదాము యొక్క సంతతిలో నుండి వచ్చిన నేరస్తునికి భూమి మీద కాదు పరలోకములో ఉన్న పరదేశునికి జీవవృక్ష ఫలము ఇచ్చితున్నట్టు దేవునికి. చూసారా, అంటే ఆదాము సంతానమైన అతడు దొంగమైనప్పుడు కూడా ఇతడు ఎలాగున్నాడు? భూలోకములో ఉండవలసిన వాడు, భూలోకంలో జీవించిన వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? పరదేశికి వెళ్ళి జీవవృక్ష ఫలము తిని పరలోక రాజ్యం చేరతాడు. అంటే ఆదాము సంతానము దొంగగా మారి మరి మోసం చేస్తే మరణం వచ్చినా కానీ ఆ మరణం ఎలాగందంట? ఏమంటే జీవవృక్ష ఫలం తినే మరణాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి మరణం అంటే ఎలాంటిదండి? జీవవృక్ష ఫలం తినే మరణాన్ని ప్రభు ఇచ్చాడండి. ఎవరికి? దొంగకి. ఎక్కడుంది జీవవృక్ష ఫలం? పరదేశంలో ఉందంట. ఈ పరదేశం వెళ్ళి అక్కడ జీవవృక్ష ఫలం తింటే ఇతడు ఏమవుతాడు? పరలోక మోక్షాన్ని సంపాదించుకుంటాడని లేఖనము చెప్తుంది. ఈనాడు వింటున్నా నీవు నేను అంటున్నాను, ప్రభువా దొంగకి ఇచ్చిన అవకాశం మాకివ్వా, ప్రభువా దొంగని దీవించినట్టు మమ్మల్ని బలపరచవా, దొంగని పరదేశికి రమ్మన్నావు కదా మమ్మల్ని రమ్మనవా అని ఈనాడు ప్రజలు నెత్తోబునోరు బాదుకుంటున్నారు. ఎందుకంటే వాక్యం వింటున్నాం మారం, మాటలు వింటున్నాం మారం, బైబిల్ చదువుతున్నా మారం, ప్రార్థన చేస్తాం మారం, అన్ని రకాల వింటాం కానీ మనం మార్పు అనేది మనలో రాదు. ఎందుకంటే పరదేశం మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి. కానీ పరదేశం చూడడం వాడు పరదేశంలో ఉన్న ఫలాన్ని తినడానికి అర్హుడని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దొంగతనం చేశాడు, పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు, కానీ ఏం చేశాడు? ఆయన్ని చూడగానే తన పాపాలన్నీ కూడా ఆయనలో కనపడుతుంటే ఏడటం, అంతరాత్మను గుండుకాయని సిదిపేసుకున్నాడంట దొంగ. అటువంటి స్థితి మనకుందా? కన్నీరు కారిస్తే పక్కోడు చూసి ఏమంటాడని భయం. ఏమండి, రహస్యంగానే నువ్వు ప్రార్థన చేస్తాం చెయ్యు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మీరు మీ స్థితిగతులు ఏమైపోతున్నాయి, మీ ఆలోచన ఏమైపోతుందో. దొంగకు దొరికిన అదృష్టం, దొంగకు కలిగిన జీవితం, దొంగకు కలిగిన మంచితనం, దొంగకు కలిగిన అదృష్టం ఈనాడు నీకు నాకు కలుగుతుందా? పరదేశంలో ఉంది ఏముంది? జీవవృక్ష ఫలం ఉందంట పరదేశంలో. ప్రియులారా, ఏమంటున్నాడు ఈ లూకా సువార్తలోను 50 వచ్చిన చదువమ్మా. అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యేసేబు అను అంటే ఇక్కడ యేసు ప్రభు యొక్క దేహాన్ని పరిశుద్ధపరచుటకు ప్రయత్నం చేసిన చరిత్ర కనబడుతుంది. ప్రియులారా, ఈరోజు దొంగకు దొరికిన అదృష్టం నీకు నాకు దొరుకుతుందా లేదో ఒకసారి మనం ఆలోచించాలి. దొంగ కాదా అంటే అటువంటి వాడిని కూడా దేవుడు పరదేశికి వెళ్ళి జీవవృక్ష ఫలము ఆయన చేతితో ఇస్తాడా? అవును, ఆయన చేతితో ఇస్తున్నాడు ఈ రోజున. అటువంటి స్థితి నీకు నాకు ఈ సాయంకాల పూట పరిశుద్ధాత్మ దేవుడు అందించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవానికి వందనాలయ్యా. ఇదిగో తండ్రి, జీవవృక్ష ఫలము కూరుడైన దుర్మార్గుడైన దుష్టుడైన నాయన ఇదిగో దొంగకే దొరికినప్పుడు నీ బిడ్డలైన మాకు దొరకదా? మాకు ఇవ్వా ప్రభువా. మాకు ఇచ్చే దేవుడు కదా నీవు, మాకు అనుగ్రహించే దేవుడు కదా, మాకు కలగజేసే దేవుడు కదా. అంటే
ప్రభా, నాలో ప్రార్థన, నా విజ్ఞాపన, నా స్తుతి, నా ఆరాధన నీ యొద్దకు చేరట్లేదా? దొంగ మాట్లాడినట్టుగా నేను మాట్లాడలేకపోతున్నానా? దొంగ ప్రాధేయపడినట్టు నేను ప్రాధేయపడలేకపోతున్నా? దొంగ కోరుకున్నట్లు నేను కోరుకోలేకపోతున్నా? దొంగ తన హృదయాన్ని కడుక్కున్నట్టుగా నేను కడుక్కోలేకపోతున్నానా? అయితే నన్ను మన్నించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను ఆదరించు ప్రభా, నన్ను దీవించు ప్రభా, నన్ను బలపరిచి ఆ రీతిగా నేర్చుకునే స్థితిగతులు ఇప్పుడైనా నేర్చుకునే అవకాశం కలగ చేయమని ప్రభా నీ పాదములు ఎదుట మొరపెడుతున్నాను. ఎందరైతే ప్రభా నీ బిడ్డలు అడుగుచున్నారో వారందరికీ ఆ దొంగ కలిగిన అదృష్టం, ఆ దొంగ కలిగిన పరదేశిక జీవవృక్ష ఫలము తినిగల శక్తిని అందించుమని నా దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు అందరూ నా బంధుమిత్రులే, అందరూ నా స్నేహితులే, నా అన్నదమ్ములు అందరికీ కలగచేయమని ఆత్మరూపు రక్షణకర్త అయిన క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సన్నిధి సహాయం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత.